నమస్కారం మణిగురు రాశి. నమస్కారం అండి. చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ గురించి లేదంటే స్టాక్ మార్కెట్స్ గురించి లేదంటే ఇన్సూరెన్స్ గురించి చెప్తూ ఉంటారు కదా సార్, వాళ్ళకి మీకు తేడా ఏంటి సార్ అసలు? ఇక్కడ చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ చాలామందికి నా గురించి ఆలోచించినప్పుడు మెదిలే క్వశ్చన్ ఇది. జనరల్గా నన్ను మనీ గురు అంటుంటా, మనీ గురు అని చెప్పి నాకు ఏదో టైటిల్ పెట్టారు ఎవరు అభిమానులు అందరూ. మనీ గురు అంటే ఈడే ఇన్వెస్ట్మెంట్ల గురించి చెప్పడు, స్టాక్స్ గురించి చెప్పడు, మ్యూచువల్ ఫండ్ గురించి చెప్పడు, దేని గురించి చెప్పడు, డబ్బు గురించి చెప్పడు, కానీ తన మనీ గురి ఎందుకంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే దే ఈజ్ 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ మనీ. మనీకి 2 సైడ్ల కాయిన్స్ ఉంటాయి. మనీకి బొమ్మ బొరుసులాగా 2 సైడ్లు ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనీ ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్. అంటే ఒక డబ్బుని తెలివితేటలతో తన మేధస్సుతో దాన్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలి. 100 అంటే ₹1,00,000 ఉంటే ₹1,00,000 2,00,000 ఎలా చేయాలి, ఈ ₹2,00,000 2,00,000 ఎలా చేయాలన్నప్పుడు దానికి ఇదిగో మ్యూచువల్ ఫండ్లో పెడతావా, ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్స్లో పెడతావా, లేకపోతే షేర్స్లో పెడతావా, రియల్ ఎస్టేట్లో పెడతావా, గోల్డ్లో పెడతావా. సో దిస్ ఈజ్ ఆల్ కంప్లీట్లీ అవుట్ ఇన్ ద మార్కెట్, అవుట్ ఇన్ ద వరల్డ్, హౌ ద మనీ మల్టిప్లైస్. ఇట్ నీడ్స్ ఎ లాజిక్, లెఫ్ట్ బ్రెయిన్ పార్ట్ అన్నమాట, లాజికల్ సెన్స్. దానికి ఏంటంటే సింపుల్గా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. 1 + 1 = 2 అని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం అది వెళ్తూ ఉంటుంది. దాన్ని ఎలా వీళ్ళు యాంటిసిపేట్ చేయగలిగారు అంటే ఈ ఫలానా షేర్ అయితే బాగా వస్తుందనో, ఫలానా ఇన్వెస్ట్మెంట్ అయితే బాగా వస్తుందనో, ఇదిగో మీ అవసరానికి ఇంత డబ్బు కనుక మీరు ఇన్ని సంవత్సరాల కోసం పెడితే మీకు ఇంత వస్తుంది. సో ఇక్కడ అన్నీ కూడా సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. క్యాలిక్యులేషన్స్, లాజిక్స్, ఫార్ములాస్, నథింగ్ ఎల్స్. సో దిస్ ఈజ్ ది పార్ట్ వేర్ ద వెల్త్ మేనేజ్మెంట్ గురూస్ ఆర్ వెల్త్ గైడ్స్, వెల్త్ కోచెస్ టీచ్ దట్. అంటే మిగతా వాళ్ళ జనరల్గా డబ్బు గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా వీడియోస్లో, యూట్యూబ్ వీడియోస్లో వీటిలో వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేదానికి, వాళ్ళు చెప్పే సబ్జెక్ట్కి నా సబ్జెక్ట్కి చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. మీరు అడిగి చాలా మంచి పని చేశారు, ఆ క్లారిటీ ఇచ్చే అవకాశం ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ వెల్త్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటి దట్ లాజిక్స్, ఫార్ములాస్, మల్టిప్లికేషన్స్ మీకు అవసరం. ఓకే, మీకు ఇప్పుడు 20 years తర్వాత ఒక 10 కోట్లు కావాలి. 10 కోట్లు కావాలంటే ఇప్పుడు మీరు ఎంత పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా ఎందులో ఎలా పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అక్కడికి వెళ్ళేసరికి ఆ టార్గెట్ రీచ్. దిస్ ఈజ్ ది ఫార్ములా బేస్డ్ అండ్ లాజిక్ బేస్డ్, లెఫ్ట్ బ్రెయిన్ బేస్డ్. దెర్ ఇస్ అనదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ విచ్ ఈస్ కాల్డ్ మనీ ఈక్యూ, ఎమోషనల్ కోషెంట్. అంటే మనీకి మనం ఏ విధంగా ఎమోషనల్గా అటాచ్ అవుతాము, దాంతో ఏ విధంగా రెస్పాండ్ అవుతాము, దాంతో ఏ విధంగా ఆపరేట్ చేస్తాము, ఇది ఎక్కడా కూడా లాజిక్లో కాదండి. ఎమోషన్స్ రైట్ బ్రెయిన్. ఈ రైట్ బ్రెయిన్ లోపల ఏంటంటే మనకి ఎమోషనల్గా ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాం. లైక్ లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనీ గురించిన మీకు అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మనీ గురించి చిన్నప్పటి నుంచి మీకు టీచింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ మనీ గురించి మీరు పాజిటివ్ ఒపీనియన్లో ఉన్నారా, నెగిటివ్ ఒపీనియన్ ఉన్నారా, మనీ వస్తే మీ మైండ్ ఇంటర్నల్గా మీరు సబ్కాన్షియస్గా యాక్సెప్ట్ చేయగలుగుతారా లేదా, సబ్కాన్షియస్గా మీకు మనీ సంపాదించడం ట్రబుల్ అనుకుంటున్నారా, ఈజీ అనుకుంటున్నారా, లేదా మనీ సబ్కాన్షియస్గా మనకు మనీ వస్తే సమస్యలు పెరుగుతాయి అనుకుంటున్నారా, తగ్గుతాయి అనుకుంటున్నారా, మనీ మీకు సంతోషాన్ని ఇస్తుందా, దుఃఖాన్ని ఇస్తుందా. సో దిస్ ఈజ్ టోటలీ అన్ ఎమోషనల్ పార్ట్. ఈ ఎమోషనల్ పార్ట్ ఏం చేస్తుంది అంటే సబ్కాన్షియస్ మైండ్ కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ అవుట్ సైడ్ పార్ట్ని ఏం చేస్తుంది అంటే చాలామంది మీరు కనుక చూస్తే ఒక పర్సన్ దగ్గర ఉంటుంది ఒక ల్యాండ్, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కానీ ఒకటి ఏదైనా ఉంటుంది. ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ తన దగ్గర ఉన్నంతసేపు అసలు మూమెంట్ రాదు. చుట్టుపక్కల ల్యాండ్స్ అన్నీ మూమెంట్ వస్తే తన ల్యాండ్ పీస్ మూమెంట్ రాదు. అవును, సరైన బాబు అని ఏదో రకంగా తను వదిలించుకున్న మరుక్షణం నుంచి టప్ రేట్లు పెరిగిపోతాయి. సో ఇట్ హ్యాపెన్స్ అని అంటే దీన్ని ఒక డిఫరెంట్ డైమెన్షన్లో చూడగలగాలి. షేర్స్ తీసుకుంటాడు, తను అమ్మేసిన తర్వాత నుంచి పెరుగుతుంటాయి. ఇప్పుడు బాగా పెరుగుతుంది కానీ తను కొంటాడు, కొన్న దగ్గర నుంచి ఆగిపోవడం వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దిస్ ఆర్ ఆల్ అంటే మనీ అనేది సబ్కాన్షియస్ మైండ్ తోటి ఈ ఎనర్జీ లెవెల్లో మనీ అనే ఎనర్జీని సబ్కాన్షియస్ మైండ్తో ఎలా ఆపరేట్ చేస్తాం, ఎసోట్రిక్ సైన్స్ అనుకోవచ్చు, లేకపోతే మన అకల్ట్ ప్రాక్టీసెస్లో ఒక డైమెన్షన్లో అనుకోవచ్చు. అంటే ఇంద్రియాలకు అతీతంగా మన మనీని మనం ఎలా ఆపరేట్ చేస్తున్నాం మన సబ్కాన్షియస్ మైండ్తో. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి చాలామందికి ప్రాబ్లం, ఇవాళ మన ఆడియన్స్కి చాలామందికి డబ్బులు సంపాదించలేకపోవడానికి ప్రాబ్లం ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టరా, మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ పెడతారు. టాలెంట్స్ లేవా, చుట్టుపక్కల వాళ్ళందరికంటే ఎక్కువ టాలెంట్స్ ఉంటాయి. కష్టపడరా, అందరికంటే ఎక్కువ కష్టపడతారు. క్వాలిఫికేషన్స్ లేవా, మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. కానీ వీళ్ళకంటే తక్కువ క్వాలిఫికేషన్, వీళ్ళకంటే తక్కువ టాలెంట్, వీళ్ళకంటే తక్కువ కష్టపడుతూ, వీళ్ళకంటే తక్కువ ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళ పైన రాజ్యం చేస్తుంటారు, వీళ్ళు మటుకు వాళ్ళ కింద పనిచేస్తుంటారు. అవును.
వై? సింప్లీ బికాజ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఉన్న వీటన్నిటిని కూడా నేను వీటికి ఇంత నేను డిజర్వ్ చేయగలను, ఐ కెన్ డిజర్వ్ సో మచ్ ఆఫ్ మనీ అనే సైకలాజికల్ బిలీఫ్ లేకపోవడం వల్ల, సైకలాజికల్ లిమిటేషన్స్లో ఉండటం వల్ల వీళ్ళకేంటంటే చిన్నప్పటి నుంచి ఒక 14 సంవత్సరాల సబ్ కాన్షియస్ మైండ్లో మనీ గురించిన కొన్ని ఫీలింగ్స్ వస్తుంటాయి. అంటే మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అని చెప్పండి కానీ ఒక ఏనుగు బిలీఫ్ సిస్టమ్ గురించి మనకి మోటివేషనల్ లెక్చర్స్ అందరూ బాగా చెప్తుంటారు. ఒక ఏనుగుని చిన్నప్పుడు చైన్స్తో కట్టేసి చెట్టుకి కట్టేస్తే అది ఏ విధంగా అయితే నేను తెంచుకోలేను అనే భ్రమలో 2000 కిలోల బరువు వచ్చి పెద్దదైన తర్వాత కూడా సన్నటి తాడును కూడా నేను తెంచుకోలేను అనే భ్రమలో అది తెంచలేదు. సో దట్ లిమిటేషన్ బిలీఫ్. సిమిలర్ థింగ్ అప్లైస్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ మనీ ఆల్సో. చిన్నప్పుడు ఎవరైనా మనీ గురించి నువ్వు హ్యాండిల్ చేయలేవు, నువ్వు డబ్బులు హ్యాండిల్ చేయలేవు, డబ్బులు జాగ్రత్త, నీ దగ్గర ఉండవు, నీ దగ్గర డబ్బులు నిలబడవు అని కానీ, లేదా డబ్బుల విషయంలో నీకు నిర్లక్ష్యం ఎక్కువ అని కానీ, ఏదో ఒక ఇంజెక్షన్ అక్కడ లోపల సీడ్ పడిందంటే అది ఆపరేట్ అవుతూ ఉంటుంది. దట్స్ వై కాన్ఫిడెంట్లీ టెల్ టు యూ అండ్ ఆడియన్స్, ఒక్కసారి మీ 14 years ఏజ్ లోపు మీ ఫైనాన్షియల్ పిక్చర్ చూసుకోండి. అంటే డబ్బు విషయంలో మీ జీవితాన్ని 14 సంవత్సరాల లోపు, 7 సంవత్సరాల లోపు మీకు గుర్తుండే అవకాశం లేదు. 7 నుంచి 14 సంవత్సరాల లోపు, ఈ 7 సంవత్సరాల్లో మీ ఆర్థిక జీవితం ఎలాగుందో అది ఇలా ప్రొజెక్ట్ అయ్యి ఇప్పుడు మీ ఆర్థిక జీవితం అలాగే ఉంటుంది. అంటే అప్పుడు కనుక మీ చేతిలో ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా టప్పని ఖర్చు అయిపోతున్నాయి అనుకోండి, ఇప్పుడు మీ దగ్గర వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. అప్పుడు కనుక మీ దగ్గర కొంత సేవింగ్ హ్యాబిట్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు సేవింగ్ హ్యాబిట్ని పెంచగలుగుతారు. అక్కడ కనుక మీ దగ్గర డబ్బులు హ్యాండిల్ చేసుకోలేక దుబారా ఖర్చులు చేసేవాళ్ళు అనుకోండి, ఇప్పుడు అదే మల్టిప్లై అవుతుంది. అక్కడ మీరు అప్పుల టైప్లో చేసుకుని అన్నయ్య దగ్గర తమ్ముడి దగ్గరే నాకు కొనిపెట్టరా, నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, నువ్వు కొనిపెట్టరా అని చెప్పి, అంటే ఓవరాల్ అప్పు కనుక అప్పుడు చేసేటట్టయితే ఇప్పుడు అదే టైప్లో అప్పు తయారవుతుంది. సో ద సేమ్ థింగ్ మ్యాగ్నిఫైజ్. దిస్ ఈజ్ కాల్డ్ ఈక్యూ. ఈ ఎమోషనల్ కోషెంట్ని కనుక మనం కరెక్ట్ చేయకపోతే మనం ఎంత కష్టపడ్డా, ఐక్యూ ఎంతున్నా, అసలు ఐక్యూ పెట్టడానికి డబ్బులు రావాలి కదా. అవును. సో ఇక్కడ మా మిత్రులు ఒక ఆయన ఉన్నారు. మా మిత్రులు ఒక ఆయన ఉన్నప్పుడు ఆయన్ని పోలుస్తూ నన్ను ఆడియన్స్ అడుగుతారు, సరే ఆయన డబ్బుల గురించి చెప్తారు, మీరు డబ్బుల గురించి చెప్తారు, రెండుకి తేడా ఏంటండి? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అదే, దానికి తేడా చెప్తాను నేను. ఆయన 1,00,000ని 2 లక్షలు ఎలా చేయాలో చెప్తారు. ఆయన 1,00,000ని 2 లక్షలు ఎలా చేయాలో చెప్తారు. ఆ మొదటి 1,00,000 రావాలిగా, ఆ మొదటి 1,00,000 ఎలా రావాలో నేను చెప్తాను. ఆ 2 లక్షలు ఉన్నాయిగా, అవి పోకూడదుగా, అవి పోకుండా ఎలా ఉండాలి నేను చెప్తాను. సో 1,00,000 ఎలా రావాలి, 2 లక్షలు అయిన తర్వాత అది పోకుండా ఎలా ఉండాలి, ఈ 2 పార్ట్లు నేను చెప్తాను. 1,00,000ని ఎలా 2 లక్షలు చేయాలో ఆయన చెప్తారు. సేమ్ థింగ్ వాట్ యూఆర్ ఆస్కింగ్. ఈ వెల్త్ మాస్టర్స్ కానీ, వెల్త్ కోచ్లు కానీ, లేకపోతే ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్లు కానీ, ఫైనాన్షియల్ ప్లానర్స్ కానీ, వీళ్ళందరూ కూడా చేసేదండి ఈ 1,00,000 2 లక్షలు ఎలా చేయాలి. కానీ మొదటి 1,00,000 ఎలా తేవాలనేది వాళ్ళకి తెలియదు. ఈ 2 లక్షలు వచ్చేసిన తర్వాత అంటే పెంచుతమే తెలుసు కానీ దాన్ని ఆపటం కానీ కాపాడటం కానీ వాళ్ళకి తెలియదు. 1,00,000 2 లక్షలు చేశారు, నెక్స్ట్ 2 లక్షలు 4 లక్షలు చేయటమే. కానీ 2 లక్షల స్థాయిని దాన్ని అలా హోల్డ్ చేయగలగటం ఏంటనేది వాళ్ళ పార్ట్ కాదు. సో ఈ 2 పార్ట్లో నేను మాస్టరీ కాబట్టి, ఈ 2 పార్ట్లో నాకు బాగా నైపుణ్యం సంపాదించి దాంట్లో నేను మిగతా వాళ్ళకు కూడా అది రెండర్ చేయగలుగుతున్నా కాబట్టి ఆ శిక్షణ నేను ఇవ్వగలుగుతున్నా కాబట్టి తెలుగు పీపుల్ కాల్ మీ విత్ లవ్ మనీ గురు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే క్లారిటీ ఇచ్చినందుకు, డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ మనీ గురు రాజశేఖర్ గారు.